నా దృష్టికి ఇప్పుడు గాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి. ఈ 2 జిల్లాల్లో దాదాపు 3000 కుటుంబాలు ఉన్నాయి. గాజుల బలిజ ఓబీసీ 101 సీరియల్ నెంబర్ ఉన్నాం. మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భోజనానికి కూడా ఆకలి లేకుండా. దీన్ని మిమ్మల్ని డీసీడీలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు. ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. అలాగే గాజుల కొణిదల రంగయ్య గారు కర్నూలు మీరు తెలియజేశారు, నున్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఒకే గాజుల బలిజ సంఘానికి నాకు నిజంగా మేము చూస్తానంటే గాజుల లక్ష్మీ నరసింహ చెట్టు గారి పేరున్నారో లేదో తెలియదు. ఆయన బలిజ కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 2వ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి. సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో అది మాదిగ ఉపకులాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు, అన్నిటికీ అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎలా న్యాయం చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను. మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఆలూరు వస్తాం, ఖచ్చితంగా ఆలూరు వస్తాం. బుడగ జంగాల మన ఎస్టీలో ఎవరిచారు మన బుడగ జంగాల ఇది మన మీరేనా? ఓకే. ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే. ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను. ఇది క్యాబినెట్లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో చెప్పాను. బుడగ జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు. ఏ కులానికి చెందిన వారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఏమంటారు? నాకు వినిపించలే. ఒక నిమిషం సార్, కొంచెం 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 అరుపులు అరవకుండా ఉన్నాను. ఏంటి బాబు అడగండి, ఏంటో అడగండి. ఒకళ్ళు మాట్లాడండి. అలాగే నేను కంది పంట కాల్చినారా? అది నేను మన ఎస్పీ గారికి చెప్తాను, తెలియజేస్తాను. నేను దాన్ని పరిశీలి చేస్తాను. మీరు ఒకసారి మన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, సురేష్ గారికి చెప్పండి, చేస్తాను.